ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ధైర్యము. దేవుడు మనకు ఎలా ధైర్యాన్ని ఇస్తాడో చూద్దాం. కొన్ని వాగ్దానాలను చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. నీతిమంతులకు భయమే ఉండదు. తప్పు చేసామన్నా భయం ఉండదు, కాబట్టి ధైర్యంగా ఉంటారని చెప్తున్నారు. అలాగే అసలు మనకి భయం ఎందుకు వస్తుంది? ఈ రోజుల్లో ధైర్యం లేకుండా చాలా మంది భయపడిపోతున్నారు. ఎందుకు భయం వస్తుంది? ఎందుకు భయం వస్తుంది అంటే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అంటే మన హృదయం మన మీద దోషారోపణ చేస్తే భయపడేవారుగా ఉంటాము. దోషారోపణ చేయని ఎడల ధైర్యముగా ఉంటాము. అంటే మన హృదయ స్థితిని బట్టి మనకి ధైర్యము అన్నది వస్తుంది. మన హృదయ స్థితి ఎలా ఉంది? నీతి గలవారముగా మనం ఉంటే ధైర్యంగా ఉంటాము. నీతిగా లేకపోతే భయపడేవారుగా ఉంటాము. దావీదు భయపడలా. ఎందుకు భయపడలేదు? గొలియాతును చూసి అందరూ భయపడ్డారు, కానీ దావీదు భయపడలా. ఎందుకు భయపడలా? దావీదు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎంతవరకు మనకు సహాయం చేయగలడు దేవుడు అని దావీదు ఎరిగి ఉన్నాడు. కాబట్టి యుద్ధము యెహోవాదే అని గొలియాతుతో యుద్ధం చేయడానికి ధైర్యంగా ఉన్నాడు. అలాగే ఈరోజు మన జీవితంలో మనకు గొలియాదు లాంటి పెద్ద అపాయాలు ఎదురుగా ఉండొచ్చు, కానీ మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుణ్ణి మనం గుర్తు చేసుకుంటే, మన దేవుణ్ణి మనం ఎరిగితే ధైర్యంగా ఉంటాము. అలాగే శత్రుక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేస్తానన్నా కూడా ధైర్యంగా ఉన్నారు. ఎందుకు? వారు నమ్ముకున్న దేవుడు వారిని రక్షించటానికి ధైర్యము సమర్థవంతుడుగా దేవుడు, కాబట్టి వారు ధైర్యంగా ఉన్నారు. అలాగే ఈరోజు మానవుడు ఎందుకు భయపడుతున్నాడంటే దేవుడి మీద నమ్మకం లేక భయపడుతున్నారు. అదే దేవుని మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉంటారు. సింహపు నోళ్ళు మూయించాడు దేవుడు. సింహాల బోన్లో వేస్తానన్న డానియేల్ గారు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు? నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థవంతుడు అని నమ్మారు, కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఈరోజు ప్రతి విశ్వాసికి కావాల్సింది ఏంటంటే ధైర్యము. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. నీతిని అనుసరించి నువ్వు నడవగలిగితే ధైర్యముగా ఉంటావు. ఆదాము భయపడ్డాడు. ఎందుకు? తప్పు చేశాడు కాబట్టి భయపడ్డాడు. కాబట్టి మనం తప్పు చేసే వారిగా ఉంటే భయపడతాము. నీతి గలగా వారిగా ఉంటే, నీతిని అనుసరించి నడిస్తే, దేవుణ్ణి అనుసరించి నడిస్తే ధైర్యముగా ఉంటాము. మన హృదయ స్థితిని బట్టి మనకు ధైర్యమా లేకపోతే మనకు భయమా కలుగుడు కానీ, ధైర్యం కలుగుడు కానీ మన హృదయ స్థితిని బట్టి దేవుడు చెప్తున్నాడు. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అలాగే 1 యోహాను రాసిన 5వ అధ్యాయం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించుననిదే. మనకి ధైర్యము రెండోదిగా ఎందుకు వస్తుంది అంటే, దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు ఆలకించి, మన మనవిని ఆలకించి ఆయన కార్యాన్ని చేస్తాడు. కాబట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయముమై ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. 2వ దినవృత్తాంతాలు రాసిన పత్రిక 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం చూస్తే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఎప్పుడైతే మనం బలహీనులం అయిపోతామో అప్పుడు మనం భయపడి వారిగా ఉంటాము. బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలము చేయునని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం మన పట్ల, మన కుటుంబం పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.